అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటి అంటే నేను వచ్చేసి మీకు ఒక ఫ్లవర్ ప్యాటర్న్తో బ్రాస్లెట్ తయారు చేసి చూపిస్తాను కుందన్స్ తోటి. దానికి కావాల్సిందండి మనకి ఫస్ట్ ఓహెచ్వి షీట్ అనమాట. ఇది అమెజాన్లోనైతే దొరుకుతుందండి. మీకు ఓహెచ్వి షీట్ అని కొడితే మీకు ఓహెచ్విలోనే మీకు క్వాలిటీస్ అయితే ఉంటాయి అనమాట. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండేవి ఉంటాయి, వైట్గా ఉండేవి ఉంటాయి. మనకి ఒక 3-4 వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట. అందులో నేను వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే ఓహెచ్వి షీట్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ అనమాట. మనకి డ్రాప్ షేప్, మనకి రెయిన్బో కలర్స్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. దాని మీదకి వచ్చేసి నేను మధ్యలోనైతే మనము జర్కన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఈ మల్టీ కలర్ స్టోన్ చైన్ అయితే మనము ఇలా ఒక్కొక్కటి కట్ చేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేను పెట్టేటప్పుడు చూపిస్తాను. మనకి ఈ కుందన్స్, ఈ స్టోన్ చైన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జంప్ రింగ్స్ అయితే కావాలన్నమాట. ఇవి కూడా నేను సిల్వర్ కలరే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి అనమాట. ఇవి లింక్స్ చేసుకుని ఒక ఫ్లవర్కి ఇంకొక ఫ్లవరు లింకప్ చేసే పిన్ అనమాట. ఈ పిన్స్ కూడా కావాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రేస్లెట్ అనేది మనకి జాయింట్ చేసుకున్న తర్వాత ఈ జంప్ రింగ్స్కి అయితే ఇవి అటాచ్ చేసుకునే అటాచ్ రింగ్స్ అనమాట. ఇవి 3 అయితే కావాలండి. నేను మన వీడియోలో వచ్చేసి ఫుల్ వీడియో అయితే ఉంటుంది. నేను ఇది అమెజాన్లోనైతే తీసుకున్నానండి. గోల్డ్వి తీసుకున్నాను, ఇలాంటి జంప్ రింగ్స్, పిన్స్, ఇలా జాయింట్ పిన్స్ ఇవి కూడా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను ఫుల్ వీడియో అయితే చేశాను. అన్బాక్సింగ్ వీడియో చేస్తూ ఇవి చూపించానండి. నేను గోల్డ్ అండ్ సిల్వర్లోనైతే తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ 3 కూడా నేను సిల్వర్ కలరే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ కలర్స్కి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఇవి తీసుకుంటున్నాను అనమాట. మనకి ఈ 3 అయితే సరిపోతాయి. ఇవి 2 రకాలు. మనకి ఓహెచ్వి షీట్ గురించి కూడా నన్ను చాలామంది కామెంట్లోనైతే అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు డౌట్ అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నాను. నేను B6000 గ్లూ తీసుకుంటున్నాను, లేదు అంటే B7000 గ్లూ అయినా తీసుకోవచ్చు. ఈ గ్లూ కూడా అండి చాలా అంటే చాలా గట్టిగా ఉంటుందన్నమాట. మనకి అసలు ఊడిపోవటం అంటూ జరగదు. లేదు అంటే మనకు వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నా కూడా పర్వాలేదు. బ్యాంగిల్స్కి, మనకి సిల్క్ థ్రెడ్స్కి వాటికైతే ఈ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయాలి. మనకి ఏదన్నా ఇలా ఓహెచ్వి షీట్ మీద కానివ్వండి, లేదు అంటే ఏదైనా ఐరన్ వాటి మీద కానివ్వండి, క్లిప్స్ మీద కానివ్వండి, ఈ B6000 కానీ B7000 గ్లూ కానీ యూజ్ చేయాలన్నమాట. మీకు వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. మధ్యలో మాత్రం మీరు సగం చూసి స్కిప్ చేసి లాస్ట్లో చూస్తే మాత్రం కొన్ని విషయాలు అయితే అర్థమవ్వండి. దాదాపుగా వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకొకటి, మనము ఇలా రౌండ్గానైతే పెట్టేసుకోవాలి. మనకి హ్యాండ్కి చుట్టూ ఎన్ని ఫ్లవర్స్ అయితే సరిపోతాయో అన్ని ఫ్లవర్స్ అయితే మనం ఇక్కడ స్టిక్ చేసుకోవాలన్నమాట. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటుందన్నమాట. ఇలా నేను దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. మీరు మల్టీ కలర్ తీసుకోండి, లేదు అంటే మీకు సెరామిక్ తీసుకున్నా పర్వాలేదు, లేదు అంటే మనకి వచ్చేసి గ్లాసీ కుందన్స్ కూడా ఉంటాయి, అవి తీసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే ఈరోజు రెయిన్బో కలర్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. మనం ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయన్నమాట. వీటిల్లో కూడా మనకి సైజులు, క్వాలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఇంకొకసారి నేను మనకి వచ్చేసి సెరామిక్ గోల్డ్, వైట్ ఇవి ఉంటుంది కదా, వాటితోటి కూడా నేను ఒక బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపిస్తాను అనమాట, న్యూ డిజైన్. చూడండి, ఇలా మనము ఫ్లవర్ ప్యాటర్న్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మనము వచ్చేసి ఈ స్టోన్ చైన్ అనేది మనము ఇలా, లేదు అంటే మనము మధ్యలో జర్కన్ పెట్టుకున్నా పర్వాలేదు. మనము ఈ స్టోన్ చైన్ కట్ చేసుకొని మధ్యలో మనము గ్లూ పెట్టేసుకోవాలన్నమాట. మీకు దగ్గర నుండి చూపిస్తాను, చూడండి. ఇలా ఇలా మధ్యలోనైతే పెట్టేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్కి మొత్తం కూడా ఫుల్గా ఎన్ని సరిపోతాయో అన్ని అయితే ఫ్లవర్స్ ముందు రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా నేను 7 ఫ్లవర్స్ అయితే తయారు చేసుకున్నానండి. ఇది కంప్లీట్గా ఆరిపోవాలన్నమాట. మనకి ఆరిపోయిన తర్వాత ఎలా జాయింట్ చేసుకోవాలో, ఈ లింక్లో ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. కంప్లీట్గా ఆరిపోవాలి. కనీసం ఈ యొక్క ఆరటానికి ఒక 1/2 అవర్ అన్న పడుతుంది. చూడండి, ఇవైతే మనకి ఆరిపోయిందనమాట. ఇప్పుడు వీటిని మనం ఈ ఫ్లవర్ ఎక్స్ట్రా ఉన్న ఈ ఓహెచ్వి షీట్ మొత్తం కట్ చేసుకోవాలి.
ఒకటి వచ్చేసేమో ఇలా పెట్టుకోవాలి, ఇంకొకటి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్నిటికీ మనము ఈ బ్రేస్లెట్కి అన్నీ ఇలానే పెట్టేసుకోవాలి పిన్స్ వచ్చేసి. మనకి ఇది వచ్చేసి వెనకాల మనకి బకరం అయితే పెట్టేసుకోవాలి. ఈ షేప్లో కొంచెం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ మనము ప్రిపేర్ చేసుకోవాలండి. మనము ఏం లేదు దానికి కరెక్ట్గా బకరాన్ని ఇలా కట్ చేసుకోవాలి. మనం బకరాన్ని ఈ షేప్లో కట్ చేసుకోవాలి. కొంచెము ఈ ఎడ్జెస్ అనేవి ఇలా. మనకి ఇటువైపు ఏమో క్లాత్ లాగా ఉంటుంది, ఇటువైపు వచ్చి మనకి ప్లాస్టిక్ లాగా ఉంటుంది బకరం. ఇది పైకి వచ్చేలాగా, ఇది కిందికి ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనము B7000 గ్లూ కానీ 6000 గ్లూ కానీ అప్లై చేయాలి. మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా కనిపించడం కోసం అనమాట. ఇలా మనకి ఇది అనేది నీట్గా కనిపించడం కోసం అయితే ఇక్కడ మనం కొంచెం అది కాస్త గ్లూ అయితే పెట్టేసుకొని దీని మీద పెట్టుకోవాలి. ఇలా మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా కనిపించడం కోసం మనము ఈ షేప్లోనైతే కట్ చేసుకొని చూడండి. మనము ఇలా అంటించేసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు ఈ పిన్ అనేది ఇలా తయారవుతుంది. మనకి ఇదేమో పైకి ఉండేలాగా రౌండ్గా ఉండాలి, ఇదేమో కిందికి ఉండాలన్నమాట. ఇలా అన్నిటినీ మనము ఇలానే తయారు చేసేసుకోవాలి. చూడండి ఇలా మనకి ఎన్ని లింక్స్కి అయితే మనకి బ్రేస్లెట్ సరిపోతుందో దాని ప్రకారం మనం జాయిన్ చేసుకోవాలి. వచ్చేసి ఇదొకటి కావాలి, ఇదొక జంప్ రింగ్ ఒకటి కావాలన్నమాట. జంప్ రింగ్ ఒకటి కావాలి, ఇంకొకటి వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట జాయింట్ చేసుకునేది. ఇది తప్పకుండా కావాలన్నమాట. ఇలా ఉంటుంది లింక్. ఇవి రెండు అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని జాయిన్ చేసుకుందాం. మనకి ఇలాంటి కటర్ అయితే ఒకటి కావాలన్నమాట. ఇలా ఉంటుంది కట్టరు, ఇదొకటి అయితే కావాలి. ఇప్పుడు మనము వచ్చేసి ఒక లింక్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకోవాలి. ఇలా మనము ఎన్ని రకాలుగైనా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా బకరం వచ్చేసి వైట్గా ఉంటుంది కదా, మనము యాష్ కలర్ నెయిల్ పాలిష్ కూడా వేసుకోవచ్చు అనమాట. వైట్ కలర్ అయితే యాష్ వేసుకోవచ్చు, అదే మనకి గోల్డ్ కలర్ అయితే గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు. అలా మనం నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ అనేది మనకి నీట్గా ఉంటుంది. ఇలా మనం 1 by 1 అయితే మనం బ్రేస్లెట్కి అయితే ఇలా లింక్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. చాలా ఈజీగా తయారు చేసుకునే బ్రేస్లెట్ అనమాట. మనకి ఈ ఫ్లవర్ ప్యాటర్న్స్ తయారు చేసుకునేటప్పుడు ఈ లింకులు జాయిన్ చేసుకోవడం కూడా తెలియాలన్నమాట. నేను అందుకనే 1కి 2 సార్లు మీకు ఇలా రావాలి, అన్ని స్ట్రైట్గా రావాలి అంటే మనం ఒక మంచి నెక్ పీస్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. నెక్ పీస్ కూడా వచ్చేసి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫ్లవర్స్ చేసుకొని మనము ఇలానైతే ఫ్లవర్ ప్యాటర్న్ తోటి మన నెక్ పీస్ కూడా తయారు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఒక కాంబో సెట్ లాగా ఉంటుంది అనమాట. చూడండి ఇంత బాగా అయితే ఉందన్నమాట. ఇది చాలా బాగుంటుంది. 1 2 3 4 5 6 7 ఫ్లవర్స్ అయితే నేను జాయిన్ చేసుకున్నానండి. ఇవి 7 ఫ్లవర్స్ అయితేనే నాకు వస్తుందన్నమాట. ఇప్పుడు మనము వచ్చేసి వెనకాల ఈ లింక్స్ అయితే పెట్టేసుకుందాం. జాయిన్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు వచ్చేసి ఇది పెట్టేసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా దీనికి పెట్టేయచ్చు, లేదు అంటే మీకు ఒకవేళ బార్ తక్కువ ఉంది అనుకుంటే ఒక జంప్ రింగ్ జాయిన్ చేసుకొని కూడా పెట్టవచ్చు అనమాట. ఈ హుక్స్ అనేవి మనకి లింక్లు నీట్గా జాయింట్ అవ్వాలండి. మనకి అంత నీట్గా కాకుండా ఓపెన్ అయ్యి ఉంటే మాత్రం ఊడిపోవటానికి చాలా వరకు మనకి ఊడిపోతుంది అనమాట. జాయింట్లు అనేవి లింక్లు సరిగ్గా జాయిన్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మనము వచ్చేసి లింక్స్ ఎన్ని కావాలి అంటే అన్ని పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి వచ్చేసి చిన్న హ్యాండ్ ఉంటుంది, కొంతమందికి హెల్దీ హ్యాండ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈజీగా ఇలాంటి రింగ్స్ అనేవి ఒక 2-3 మనం జాయిన్ చేసి పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇలా నేను ఇది పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు. ఇలా పెట్టేసుకోవాలి. మనం నెక్ పీస్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఉంటుంది బ్రేస్లెట్ అనేది. మనము కొన్ని రింగ్స్ అనేవి ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఎంత హెల్దీ హ్యాండ్కైనా సరిపోతుంది అనమాట. ఇలా కొన్ని లింక్స్ అయితే మనం జాయిన్ చేసుకోవాలి. లేదు ఇన్ని లింక్స్ వద్దు అంటే ఇంకో ఫ్లవర్ అయితే తయారు చేసుకోవాలన్నమాట.
మనకి చూడండి ఈ బ్రేస్లెట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనము ఈ 3 ఫ్లవర్ ప్యాటర్న్స్ తీసుకొని కూడా చైన్ ప్యాటర్న్ తోటి కూడా మనం బ్రేస్లెట్ తయారు చేసుకోవచ్చు. నేను అలా ఇంకొక వీడియోలోనైతే చేసి చూపిస్తానండి. అసలు చాలా బాగుందన్నమాట. నా హ్యాండ్కి తగ్గట్లు నేను తయారు చేసుకున్నాను. చూడండి నేను ఇలానే ఒక రింగ్ కూడా తయారు చేసుకున్నాను అనమాట. మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి నేను ఈ ఫ్లవర్ ప్యాటర్న్ తోటి ఈ ఫ్లవర్ ఎలా అయితే ఉందో అలానే రింగ్ కూడా తయారు చేశాను అనమాట. మన ఛానల్లో వచ్చేసి ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా బ్రేస్లెట్స్ అనేవి పెట్టుకోవచ్చండి. అవి ఫ్లవర్స్ పిల్లలకైతే ఇంకా బాగుంటుంది, పెద్దవాళ్ళకంటే పిల్లలకైతే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉంది అనేదైతే కామెంట్ చేయండి.